ఇప్పుడు స్టార్ట్ చేసిన. Okay. Thank you. Now let us begin. అందరికీ స్వాగతం. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి సెమినారు అమెరికాలోని ప్రజాస్వామ్యం ఒక మూల్యాంకనం అనే అంశం మీద ఈ సెమినార్ జరుగుతుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే రీవిజిటింగ్ ది డెమోక్రసీ ఇన్ యుఎస్ అన్నటువంటి టాపిక్. దాని మీద ప్రొఫెసర్ విజయప్రసాద్ గారు, ఆయన లెఫ్ట్ వర్డ్ ఎడిటరు, ఆయన అమెరికా నుంచి మాట్లాడుతున్నారు. మనం చూసాము ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు రావడానికి ముందు ఎన్నికలు రాబోతున్నాయి అనగా మనం విజయప్రసాద్ గారితో ఇలాగే ఒక వెబినార్ నిర్వహించాము. ఆ వెబినార్లో ఆయన ఒక విషయం చెప్పారు. అదేంటంటే ట్రంప్ ఓడిపోయినా అంత ఈజీగా దాన్ని అంగీకరించేవాడు కాదు, ఎటువంటి సమస్యలు సృష్టిస్తాడో, ఎటువంటి వివాదాలు సృష్టిస్తాడో చూడాలి అని చెప్పేసి అన్నారు. దాదాపు ఎన్నికలకు నెల రోజుల ముందు ఆయన ఈ మాట చెప్పారు. సరిగ్గా ఎన్నికల తర్వాత అట్లాగే జరిగింది. ట్రంప్ అనేక వివాదాల్ని సృష్టించాడు, బైడెన్ గెలుపును అంగీకరించాడు. ఇది ఒక భాగం. రెండవది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనుకునేటువంటి అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడే అక్కడ ఉన్నటువంటి భవనాన్ని ముట్టడించమని చెప్పాడు. వెళ్ళారు. అక్కడ మీటింగ్ జరుగుతుండగా, కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుండగా, అంటే వాళ్ళ పార్లమెంట్ జరుగుతుండగా దాని మీద దాడి చేశారు. పార్లమెంట్ సభ్యులంతా కూడా భయంతో పరుగులు తీశారు. దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా విఫలు పడాల్సినటువంటి స్థితి వచ్చింది. అదేవిధంగా ఈ మొత్తం ఎన్నికల ప్రాసెస్లో కూడా ఇటువంటి సమస్యలన్నీ వచ్చాయి. మరి ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునేటువంటి అమెరికాలో ఈ ప్రజాస్వామ్యం ఏమాత్రం ఉంది, ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మూల్యాంకనం అంటే ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించి అది ఏ స్థితిలో ఉంది అనేటువంటి అంశాన్ని చర్చించడానికే ఈరోజు ప్రొఫెసర్ విజయప్రసాద్ గారు మన ముందున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తున్నటువంటి మిత్రులకు తెలియజేయాలి. ఇటీవల ఫేస్బుక్ చేసినటువంటి మార్పుల్లో భాగంగా మేము షేర్ చేసేటువంటి ఇతర పేజీల్లో ప్రశ్నలు అడగడానికి వీల్లేదు. అంటే ఆ ప్రశ్నలు అక్కడ అడిగినా కూడా అవి మాకు కనిపించవు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ పేజీలో వేసినటువంటి ప్రశ్నలు మాత్రమే మేము చూడగలం. అందుకని అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఇతర గ్రూపుల నుంచి మీరు చూస్తున్నప్పటికీ మళ్ళీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ మీదకి రండి, వచ్చి అక్కడ మీరు ప్రశ్నల్ని నమోదు చేయండి. ఆ విధంగా మీ ప్రశ్నలు అన్నింటికీ ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. రెండవ అంశము, ప్రశ్నలు ఇప్పటికే అమెరికా పరిస్థితి మీద, అక్కడే ప్రజాస్వామిక అంశాల మీద డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు, సందేహాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు. వాళ్ళు ముందుగానే తమ ప్రశ్నల్ని నమోదు చేస్తే వాటన్నింటినీ ఆయన తీసుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రశ్నలు ఇంగ్లీష్లోనే వేయవచ్చు, తెలుగులోనే వేయవచ్చు. తెలుగులో వేసినా కూడా ఆయనకి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. విజయప్రసాద్ గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, దాన్ని మన కామ్రేడ్ కొండూరు వీరయ్య తెలుగులోకి అనువదిస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ Vijay-Prasad to begin his talk. Okay. Comrade, thank you very much. Comrade Viraya, let me apologize immediately. If I go too fast, just tell me. Well, the first point I'd like to make is, this is the best book to understand what's happening now in not only the United States but India. It was published by Nava Telangana. It's called India, Liberal Democracy and the Extreme Right by Professor Ejaz Ahmed. The second chapter of this book is on extreme capitalism. It's called Extreme Capitalism and the National Question.
It's the second chapter, in which Ejaz Ahmed goes over the reasons for the rise of Trump. And nothing, last night I read this again, nothing in this chapter, even though 4 years have gone by, nothing in this chapter is out of date. So I highly recommend the book, India, Liberal Democracy and the Extreme Right. Because I'm going to talk a little bit about the concept extreme right today. So now, Comrade Viraya, should we do it like this again? That's enough. And then, okay, so now you. అమెరికా ప్రజాస్వామ్యం గురించి మరోసారి మనం చర్చించుకోబోయే ముందు మీకు విషయాన్ని చెప్పాలి. గత సంవత్సరం సెప్టెంబర్లో నవతెలంగాణ పబ్లికేషన్ హౌస్, నవతెలంగాణ బుక్ హౌస్ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. అజాజ్ అహ్మద్ గారు రాసినటువంటి వ్యాసాల సంకలనం. భారతదేశం మితవాదం ఉదారవాద ప్రజాస్వామ్యం ఆ పుస్తకం యొక్క శీర్షిక. దాంట్లో రెండవ వ్యాసం ప్రధానంగా 2016లో ట్రంప్ అధికారానికి వచ్చినటువంటి తీరుతెన్నులు, నేపథ్యం, దాన్ని కూలంకషంగా చర్చించారు. 4 సంవత్సరాల క్రితం రాసిన వ్యాసం అయినప్పటికీ ఈ రోజుకి అందులో పెట్టినటువంటి వాదనలు కానీ, ప్రతిపాదనలు కానీ, అంచనాలు కానీ ఏ ఒక్కటి సవరించాల్సినటువంటి పరిస్థితి, సవరించాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల అమెరికా గురించి, ప్రత్యేకించి అమెరికాలో మితవాదం గురించి మనం ముందు మరింత చర్చించుకుంటాం. దాని మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలని చెప్పి విజయప్రసాద్ గారు రికమెండ్ చేస్తారు. Yes, please. Yes. So the issue is, today is the last full day of Donald Trump's presidency. Today he will pardon lots of people. Then by tomorrow he'll get on Air Force One, the plane of the US president, and he'll fly over Washington DC, most likely either to Florida or to New York City. What he will see when he looks down is he will see lots of military, Washington DC closed down. He will see a city under siege when he leaves. Many people will say that this city under siege was a situation brought by Trump. I'm going to make 2 different points. The first point I'm going to make is that there is a crisis in the US ruling class, not just a crisis created by Trump. An unresolved crisis in the US ruling class. That's the first point I'm going to develop. Second point I'm going to develop is Trump is the symptom of the crisis, not the cause. Trump did not make this happen. He himself is part of the crisis. So these will be the 2 main points in the presentation. First, that there is a long-term political crisis in the US ruling class. Second, Trump is merely the symptom, not the cause of the crisis. Shall I? Yes. అధ్యక్షుడిగా ట్రంప్కి ఈరోజు పూర్తి స్థాయి అధికారంలో ఉన్న చివరి రోజుగా మనం చెప్పుకోవాలి. రేపు ఆయన పదవి బాధ్యతల నుంచి వైదొలుగుతాడు. ఆ వైదొలిగే క్రమంలో అమెరికా అధ్యక్షుడిని వీడుకోలు చెప్పే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఆయన బయలుదేరతాడు. అటు ఫ్లోరిడా అయినా వెళ్ళొచ్చు, న్యూయార్క్ సిటీకి అయినా రావచ్చు. ఆ విమానంలో ప్రయాణం చేసేటప్పుడు తలోంచి కిందకు చూస్తే రాజధాని నగరం వాషింగ్టన్ మొత్తం కూడా సైనిక కవాతుల నడుమ ఉంటుంది, దిగ్బంధనంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనకందరికీ ఉన్నటువంటి సాధారణమైన అభిప్రాయం, కొత్త అధ్యక్షుడు బాధ్యతల్లోకి రాబోయే ముందు రోజు రాజధాని మొత్తం దిగ్బంధనం కావటం అనేది ట్రంప్ కారణంగానే జరుగుతుందేమో అని చెప్పి అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ 2 విషయాలు మేము ముందు చర్చకు పెట్టాలి. మొదటిది, ట్రంప్ ఈ ఉన్నటువంటి రోగానికి సంబంధించినటువంటి చిహ్నం గుర్తు మాత్రమే. ట్రంప్ వల్లనే ఈ సమస్య రాలేదు అనేది మొదటిది.
రెండో ప్రశ్న, రెండో పాయింట్. మొదటి పాయింట్ వచ్చేసి పాలకవర్గం, అమెరికాలో ఉన్నటువంటి పాలకవర్గంలో పరిష్కరించడానికి వీలైనంత స్థాయిలో పేరుకుపోతున్నటువంటి సంక్షోభం, దాని తీవ్రత, దాని పర్యవసానాలు. ఆ సంక్షోభంలో ట్రంప్ కూడా ఒక భాగం. ఈ రెండు అంశాల మీద ఈరోజు మనం చర్చించుకుందాం. So the first point is that about 30 years ago, when the USSR collapsed, the United States participated in creating a world order that is known by the name globalization. Without the barriers from the USSR, the barriers from the third world, after all, remember in July 1991, India went to the IMF. India had resisted until then globalization effectively. With no barriers, United States and its allies constructed a world system where they were able to produce their goods, manufactured goods, along a global commodity chain. They broke up factories and had bits and pieces of factories in different countries. This was premised on the fact that they had a very strong understanding of intellectual property. You could allow factories to go abroad if you could control your intellectual property rights, so that those factories didn't start selling so-called pirated goods. After the collapse of the USSR, a new economic order was created, which we call globalization, where manufacturing took place on a global scale for companies domiciled in places like the US. So they outsourced production at a big scale. Yep. Please. 1991లో సోవియట్ రష్యా పతనం అంతర్ధానం అయిన తర్వాత అమెరికా నాయకత్వంలో నూతన ప్రపంచ వ్యవస్థకి తెరదీసింది పెట్టుబడిదారీ విధానం. దాన్ని మనం ప్రపంచీకరణ అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 1991 జూలై వరకు కూడా భారతదేశం ఈ తరహా ప్రపంచీకరణని ప్రతిఘటిస్తూ, అడ్డుకుంటూ, మోకాలు అడ్డుకుంటూ వచ్చింది. 91 జూలైలో మాత్రమే మొట్టమొదటిసారిగా IMF దగ్గర అప్పు కోసం భారతదేశం వెళ్ళింది. ఆ తదనంతరం వచ్చినటువంటి పరిణామాలన్నీ మనందరికీ తెలుసు. అప్పటి వరకు ఉన్నటువంటి ప్రతిఘటన అటు వర్ధమాన దేశాల నుంచి కానీ, రష్యా, సోవియట్ శిబిరం లాంటి దేశాల నుంచి కానీ, పెట్టుబడిదారీ వ్యవస్థకి, అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థకి అంతో ఎంతో ప్రతిఘటన ఎదురవుతూ ఉండేది. దానికి అనుగుణంగా ఉత్పత్తి విధానం వీటన్నింటినీ సవరించుకుంటూ వచ్చింది. కానీ రష్యా పతనానంతరం నిర్నిరోధమైనటువంటి ప్రపంచంలోకి మనం అడుగుపెట్టాం. దాన్ని ప్రపంచీకరణ అని చెప్పుకుంటున్నాం. ఆ ప్రపంచీకరణ యొక్క మౌలిక స్వరూపం ఏంటంటే, అప్పటి వరకు కేంద్రీకృతంగా సంపన్న దేశాల్లోనే ఉన్నటువంటి ఉత్పత్తి వ్యవస్థలన్నీ కూడా ఇతర దేశాలకి ఎగుమతి అయిపోయినాయి, అవుట్సోర్స్ అయిపోయింది. అంత మాత్రాన వాళ్ళందరూ లాభాలన్నీ ఇతర దేశాలకు వెళ్ళిపోయినాయి అంటే కాదు. ఎందుకంటే ఆ ఉత్పత్తి మొత్తాన్ని నియంత్రించి, రూపొందించి నియంత్రించే మేధో సంపత్తి హక్కులు, ఆ మేధో సంపత్తి హక్కులు మాత్రం అమెరికా కంట్రోల్లోనే, కబ్జాలోనే ఉన్నాయి. ఉత్పత్తి క్రమం మాత్రం, అంటే శ్రమ చేసి ఉత్పత్తి చేసే విధానం, కేంద్రాలన్నీ ఇతర దేశాలకి మారిపోయాయి. వాటిని నియంత్రించే పగ్గాలన్నీ అమెరికా చేతుల్లో ఉన్నాయి. ఈ రకమైనటువంటి నూతన తరహా ప్రపంచీకరణ విధానానికి అమెరికా తెరదీసింది గత 30 సంవత్సరాల క్రితం. So initially the victims of globalization inside the United States was the manufacturing working class, which saw big factories close down and their jobs go abroad. This was dramatically seen after the North American Free Trade Agreement called NAFTA, signed in 1994. US manufacturing began to suffer. Now, this suffering for the working class in the United States happened for 3 reasons. One of them was what I just talked about: outsourcing of production. Factories moving to Mexico, Malaysia,
Tamil Nadu, Hyundai plants and so on. One. Secondly, increased productivity of labor. Labor productivity started to rise quite fast. This was because of better management of the workplace. Instead of having 3 workers, you could have 1. Just better management. Productivity goes up. Number 3, mechanization. More use of robots, more use of computers, more use of machines to substitute for human labor. So globalization, outsourcing, increased productivity, and more mechanization created greater unemployment or underemployment for the US manufacturing working class. From 1990 till the present, the character of the US working class has moved from manufacturing to service, and that to precarious service. Precarious meaning no security of tenure. From union manufacturing jobs to informal sector service jobs. That was the great rapid transition in one generation for the working class. గత 30 సంవత్సరాల కాలంలో మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రపంచీకరణ పర్యవసానాలు ప్రధానంగా 3 కోణాల్లో మనకు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒకటి, ఇందాక చెప్పుకున్నట్టుగా ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ మలేషియాకో, ఇండోనేషియాకో, చైనాకో, తమిళనాడు లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేయటం. ఉత్పత్తి కేంద్రాలు ఎగుమతి అంటే అమెరికాలో ఉత్పత్తి జరగాల్సినటువంటి పారిశ్రామిక ఉత్పత్తి అంతా కూడా ఇతర దేశాల్లో ఉత్పత్తి జరిగి అక్కడి నుంచి అమెరికాకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 1994లో ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నారు. ఈ 2 పరిణామాలు కలిసి అమెరికా కార్మిక వర్గాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తే గత 30 సంవత్సరాల కాలంలో ఈ ప్రపంచీకరణ క్రమంతో అత్యంత బాగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమెరికాలో వస్తూత్పత్తి రంగం, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి కార్మికులు. వీళ్ళు ఇవాళ ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి కార్మికులు అంటే ఉద్యోగ భద్రత, ఉద్యోగానంతర ప్రయోజనాలు, వాటికి సంబంధించిన భద్రత కలిగిన కార్మికులు కాస్త ఈరోజు సేవా రంగంలో ఉన్నటువంటి భద్రత లేని కార్మికులు, మనం చెప్పుకుంటున్న మన భాషలో చెప్పుకోవాలంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల కింద వాళ్ళు పరిణామం చెందారు. ఇది మొదటి ప్రభావం ఈ 30 సంవత్సరాల కాలంలో ప్రపంచీకరణ పర్యవసానంగా మనం చూస్తున్నాం. రెండవది ఉత్పాదకత పెంపు, యాంత్రికీకరణ. ఈ 3 లక్ష్యాలు, ఉత్పత్తి కేంద్రాలని ఇతర దేశాలకి బదిలీ చేయటం, ఉత్పాదకత పెంచడం అంటే 2-3 పనిచేయాల్సిన ఉత్పత్తిని ఒకే కార్మికుడు చేయటం, దానికి గాను యంత్రాలు, రోబోట్లు, ఇతరత్ర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వస్తూత్పత్తి కేంద్రాలు తయారీ. ఈ 3 కారణాలు, ఈ 3 పర్యవసానాల కింద మనం చూడవచ్చు. So this working class essentially is not an all-white working class. This working class is African American, it's Latino, it's also white. But this working class lost its political instrument. Nobody was speaking for it in this period. No unions, not the Democratic Party, and of course not the Republican Party. This was a disoriented class. It lost its leaders. It's very important to understand this. 10 years later, the logic of outsourcing started to impact the middle class. 10 years later, we saw the development of business process outsourcing, including to Hyderabad and Bangalore. BPO, business process outsourcing. Tata Consultancy Services and so on start to offer American companies, we will do your back-end paperwork. You don't need to hire somebody in the United States for $60,000. We can hire 10 people in India for that amount of money. And even if they're not as productive as an American worker, let's say, you have
a ratio of 10:1. So you're always going to win with business process outsourcing. Call centers and so on go abroad. So 10 years after NAFTA, by 2004, outsourcing began to strike into the heart of the American middle class. This middle class, white collar unemployment was very angry when it saw its jobs go abroad. The logic of capitalism, you're looking for cheaper labor and so on, the logic of capitalism drove not only manufacturing jobs into the desert, but also these middle class jobs. This middle class was ready for political leadership. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 3 పర్యవసానాల రూపంలో ఉన్నటువంటి ప్రపంచీకరణ కారణంగా కార్మిక వర్గం తన స్థానాన్ని కోల్పోయింది. దాంతో ఆ రకమైన స్థానాన్ని కోల్పోయినటువంటి కార్మిక వర్గంలో కేవలం శ్వేతజాతి అమెరికన్ పౌరులుగా ఉన్నటువంటి కార్మికులు మాత్రమే లేదు. ఇతర దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి అన్ని రకాల ఆఫ్రికా సంతతి చెందినటువంటి వాళ్ళు, మెక్సికో సంతతి చెందినటువంటి వాళ్ళు, ఏషియా దేశాలకు సంబంధించినటువంటి కుటుంబాల పిల్లలు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు. దాంతో వాళ్ళకి నాయకత్వం వహించాల్సినటువంటి వాళ్ళు ఒక సంఘం పెట్టుకోవడం, దానికి ఒక ఆ నాయకుడు ఎజెండా తీసుకురావడం, దాన్ని ప్రభుత్వం ముందు పెట్టడం, ఈ క్రమం అంతా కూడా ఆగిపోయింది. దాంతో కార్మికులు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమం మొదట చూసినప్పుడు కార్మికులే కదా నష్టపోతుంది అని చెప్పి మిగతా వాళ్ళందరూ ప్రపంచీకరణ సమర్థించారు అమెరికాతో సహా. 10 ఏళ్ల తర్వాత అంటే 1994లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీద సంతకాలు చేసుకున్న తర్వాత 10 ఏళ్లకి అంటే 2004లో దీని యొక్క ప్రభావం అమెరికాలోని మధ్యతరగతి పైన పట్టడం మొదలుపెట్టింది. ముందు ఉత్పత్తి కేంద్రాలే కదా పోతున్న ఇతర దేశాలకి, మన పని ఆఫీసులో ఉండే పని మనకు ఉంటానే ఉంది కదా, మనం చేస్తానే ఉన్నాం కదా, మనకు ఉద్యోగాలు వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళు దిమ్ముగా ఉన్నారు. అటువంటిది 10 సంవత్సరాల తర్వాత బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ అనే కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారు. అంటే అమెరికాలో జరగాల్సినటువంటి ఆఫీసు లావాదేవీలు మొత్తం కూడా వర్తమాన దేశాలు వివిధ కంపెనీల రూపంలో జరిగే అవకాశం వచ్చింది. ఆ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఆ టైంలోనే మనకి టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే బీపీఓ ప్రాసెసింగ్ సెంటర్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వీటన్నింటికి హబ్గా మారిపోయాయి. అమెరికాలో ఒక కార్మికుడికి $60,000 ఇచ్చి పని చేయించుకోవడం కంటే అదే $60,000కి ఇక్కడ 10 మంది చేత పని చేయించుకోవడం ఉపయోగకరమైనటువంటి లాభదాయకమైనటువంటిదిగా మారింది. దానివల్ల ఫలితం ఏంటి? అక్కడ ఒక మనిషి చేసే పని దాని ద్వారా వచ్చే ఉత్పాదకత కంటే అదే విలువతోటి అదే ఖర్చుతోటి ఇక్కడ 10 మంది పనిచేసి 10 రెట్లు ఉత్పాదకత పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అది పెట్టుబడికే లాభకరంగా ఉంది. అయితే ఇక్కడ మొదటి దఫాలో నష్టపోయినటువంటి కార్మిక వర్గానికి నాయకత్వం వహించే స్థితి కానీ స్థానం కానీ లేదు. కానీ రెండో దశలో నష్టపోయినటువంటి మధ్యతరగతి వర్గం ఏదైతే ఉందో మనం వైట్ కాలర్ జాబ్స్ అంటాం, ఆ మధ్యతరగతి వర్గం ఈ నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి గ్యాప్స్ ని పూరించడానికి సిద్ధపడింది. So this middle class section, when the financial crisis hit the United States in 2007-2008, this middle class section, which had seen the erosion of unemployment, which they thought was guaranteed, now found housing prices decline. There was a crisis in the housing market. They saw the pension funds attacked in the financial sector. This section of the middle class and lower middle class was very angry. When Obama came as the main political standard of the liberals, Trump appeared from television to attack Obama on grounds that he was not a real American, on racist grounds, and became the leader in a way of a political formation called the Tea Party. Now, I want to say one thing. I said earlier, the working class
which had lost its political power almost completely in the United States in the 1990s, didn't have the resources to recover political power. But this middle class and lower middle class faction had some means to recover political power. And a combination of the financial crisis of 2007-2008, the emergence of Obama, Trump picked those two up and started to attack the elite on behalf of the middle class and the lower middle class, whose future looked uncertain. And Trump becomes the intellectual leader of the Tea Party movement in the period right after the financial crisis and during the Obama administration. Trump becomes the leader of the Tea Party strand. And I'll come back to the character of that leadership. But the first thing structurally to understand is that middle class and lower middle class that saw its jobs go abroad through business process outsourcing, that saw its pensions decrease because of the financial crisis, stock market crisis, that saw their housing situation erode because of the housing crisis, which created the financial crisis. This section was ready for political leadership. And Trump becomes the leader of this lower middle class rebellion against the elites. It's important to remember, this is not a rebellion of the working class. It's a rebellion largely of the lower middle class and the middle class. And that's what Trump leads. ఇందాక చెప్పుకున్నట్లుగా కార్మిక వర్గానికి నాయకత్వ కొరత పీడిస్తూ వచ్చింది. ఆ సమయంలోనే ప్రపంచీకరణ రెండవ దశలో నష్టపోయినటువంటి మధ్యతరగతి వర్గానికి నాయకుడిగా ఒబామా ముందుకొచ్చాడు. ఆ ఒబామా అధికారానికి వచ్చినటువంటి సమయంలోనే టీ పార్టీ బృందం అనేది ఒకటి బయలుదేరింది. దానికి ట్రంప్ నాయకుడిగా ఒబామా ప్రతిపాదించినటువంటి విషయాల్ని, అంశాలని, ఎజెండాల్ని విమర్శిస్తూ దాన్ని ఖండిస్తూ టీ పార్టీ నాయకుడిగా ట్రంప్ ముందుకు వచ్చాడు. ఆయన చెప్పినటువంటి వాదన ఏమిటి? ఒబామా నిజమైనటువంటి అమెరికా పౌరుడు కాదు, ఆయన చేసే విధానాలు నిజమైనటువంటి అమెరికా పౌరులకి ఉపయోగపడేవి కావు, అవసరమైనవి కావు. నిజమైన అమెరికా పౌరులు అంటే మనం తెల్ల జాతిలో ఉన్నటువంటి వాళ్ళు. నష్టపోతున్నటువంటి ఉద్యోగాలు నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అమెరికా పౌరులు. ఈ రెండు అంశాల మీద ఆధారపడి ఒబామాని విమర్శించడం, దానికి అనుగుణంగా ఒబామా వ్యతిరేక డెమోక్రటిక్ వ్యతిరేక రాజకీయాలు చేయటం గత 10 సంవత్సరాల కాలంలో జరిగాయి. ఈ రెండింటి పర్యవసానంగా మనం గమనించినట్టయితే 2004 తరువాత అమెరికాలో వస్తున్నటువంటి రాజకీయ అలజడి, ఆందోళన, ఉద్యమాలు, నిరసనలు 2007-8 నాటికి మరింత పెరిగాయి. సబ్ ప్రైమ్ క్రైసిస్ అని మనం భారతదేశం మొత్తం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ, ద్రవ్య పెట్టుబడి సంక్షోభం కింద మనం చర్చించుకుందాం. ఆ సబ్ ప్రైమ్ క్రైసిస్ యొక్క లక్షణం ఏంటి? ఇళ్ళు లేవు, ఇళ్లకు తీసుకున్నటువంటి అప్పులు కట్టే పరిస్థితి, అప్పు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఇళ్ళు లాగేసుకున్నటువంటి పరిస్థితి, దాన్ని సబ్ ప్రైమ్ క్రైసిస్ లో కీలకమైనటువంటి అంశంగా ఉంది. రెండవది, ఈ పనిచేసినటువంటి ఉద్యోగులందరూ వాళ్ళ పెన్షన్ నిధుల్ని ఈ ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. అది రియల్ ఎస్టేట్ లో, స్టాక్ మార్కెట్ లో తిరిగి పెట్టుబడులుగా మారాయి. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవడంతో, నష్టపోవడంతో, కుంగిపోవడంతో దాంతో రావాల్సినటువంటి లాభాలు లేదంటే ప్రయోజనాలన్నీ కూడా నష్టపోయారు కార్మికులు. ఈ నేపథ్యంలోనే ఈ రెండో దశలో నష్టపోయినటువంటిది ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి. వీళ్ళకి నాయకుడిగా ట్రంప్ ముందుకు వచ్చాడు. వాళ్ళకి నాయకత్వం వహించే క్రమంలోనే టీ పార్టీ తెర మీదకి వచ్చింది. దాని మితవాద దశలో రాజకీయాలు ఒక మలుపు జరిగింది. దీనికి సంబంధించినటువంటి స్వరూప స్వభావం ఏమిటి, దాని లక్షణం ఏంటి, మరింత మాట్లాడు. So the character of this political leadership is important to pause and reflect on. The Tea Party
was not a middle class rebellion against the elites, actually, even though that's the language it used. It was actually a rebellion which brought together some very interesting sections. It attacked Obama for being black, and it accused him of being a foreigner. So it brought together two classic themes of American racism. One, racism against minorities, somebody who's black. Second, racism against foreigners. In this case, his father is from Kenya. Two themes, classic themes of American racism came together. Anti-minority, anti-foreigner. That's what they attacked Obama for. They didn't attack the policies. Trump said, I want to see Obama's birth certificate. We believe he was not born in the United States, therefore should not be the president. He accused Obama on that line. He was a birther. That's what they were called. So on the one side, Trump assembled this section of racists, fascists, racists, right-wing nutcases, basically, on the one side. But from the nutcase, it went all the way out deep into the middle class of people angry that their lives had become weakened. So they took the nutcase section and they broadened it out into the middle class, where there was always some sense among the white middle class of racial superiority, of racism. This was evoked by Trump. So the coalition that they created was these right-wing nutcases all the way deep into the middle class. This is not a working class uprising. This is the wrong way to characterize the Trump base. If you look at the people that came to the Capitol on 6th of January, these were children of judges. The fellow in that funny thing, his father is a judge. These are middle class, lower middle class, and some actually quite elite people who flew on private planes to come there. This was not a working class rebellion like we expect. It's not an insurrection of the working class. It's an insurrection of this Trump coalition, which goes from right-wing nutcases deep into the middle class. ఈ టీ పార్టీని మనం అర్థం చేసుకోవాలంటే దాంట్లో ఉన్నటువంటి రెండు ధోరణులు మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు, ట్రంప్ కానీ ఆ టీ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ లేవనెత్తినటువంటి ప్రశ్నలు, ఒబామా అనుసరిస్తున్నటువంటి విధానాలు, వాటి యొక్క పర్యవసానం, ప్రభావం మీద ప్రశ్నించలేదు వాళ్ళు. ఒబామా ఏ దేశస్తుడు, ఈ దేశంలో పుట్టాడా పుట్టలేదా అనేవి వీళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు. ఇది ఆ తర్కం ఎక్కడి దాకా వెళ్ళింది? రెండు రకాలైనటువంటి అత్యంత మితవాద ధోరణులు. ఒకటి జాతి దురహంకారం, శ్వేత జాతి దురహంకారం, లేదంటే రెండవది విదేశీ పౌరుల పట్ల ఉండే ఉక్రోషం, వ్యతిరేకత. ఈ రెండు శ్రేణుల్ని, ధోరణుల్ని కలిపి ఒక సంకీర్ణం కింద తయారు చేసి టీ పార్టీ పేరు పెట్టి వాళ్ళు గత 4-5 సంవత్సరాలుగా ఆందోళన చేశారు, కార్యక్రమాలు చేశారు. అందుకనే మనం దీన్ని ఉద్యోగాలు కోల్పోయినటువంటి కార్మికులు చేస్తున్నటువంటి నిరసనగాను, లేదు ఉద్యోగ భద్రత కోల్పోయినటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిగా చేస్తున్నటువంటి నిజమైనటువంటి కార్మిక పోరాటం కింద మనం చూడటానికి వీల్లేదు. ఇది స్థిరపడినటువంటి, అంతో ఎంతో సొంత ఆస్తి కలిగినటువంటి, నికరమైనటువంటి ఆదాయం, గౌరవం, సమాజంలో స్థానం కలిగినటువంటి తరగతి చేస్తున్నటువంటి తిరుగుబాటు, ఒక కుట్ర. అందుకనే క్యాపిటల్ హిల్ అమెరికా అధ్యక్ష భవనానికి మీద దాడికి వచ్చినటువంటి వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఎవరు కూడా ఆకలికి నకనకలాడే కార్మిక కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, మధ్యతరగతి. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది అయితే దాని నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రైవేటు హెలికాప్టర్లు, జెట్లు వేసుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకం మన తిరుగుబాటుకి చేశారు. కాబట్టి దీన్ని మనం అనుకున్నటువంటి సాధారణ పద్ధతుల్లో ప్రజల తిరుగుబాటు, కార్మికుల తిరుగుబాటుగా మనం పరిగణించి తృప్తి పడటానికి అవకాశం లేని పరిస్థితి.
this globalization process has created a serious social and economic crisis in the US. You have precarious employment at the same time as US billionaires between 1990 and 2020 saw their wealth increase by over 1,000%. US median wealth increased by only 5%. The billionaires saw their wealth increase by 1,000%. If you take the billionaires out, in fact, there is not a net increase of wealth in the United States. That 5% increase is pulled by those billionaires. So there's a major social and economic crisis in the country. There's a crisis of the economy, of employment, and there's a crisis of what unemployment comes to mean. Because if there's unemployment, long-term unemployment, there's distress, social distress, hunger rates rise, people are unhappy, and so on. So the economic crisis creates a social crisis. The root of what globalization provoked was a social and economic crisis, which the elites have no answer to. That's the key problem here that we have to understand. గత 30 సంవత్సరాలుగా అమలు జరిగినటువంటి ప్రపంచీకరణ ప్రపంచంలోనూ ఆ ప్రపంచీకరణకు పునాదిగా కేంద్రంగా ఉన్నటువంటి అమెరికాలోను సామాజిక ఆర్థిక అంతరాలు పెద్ద ఎత్తున పెంచేసింది. ఈ సామాజిక ఆర్థిక అంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే అమెరికాలో శతకోటీశ్వరులుగా ఉన్నటువంటి 1% మందిని తీసుకుంటే వాళ్ళ ఆదాయాలు ఈ సంక్షోభ కాలంలో 1000 రెట్లు పెరిగాయి. అట్టడుగునున్నటువంటి జనాభాతో కలిపి 99% అమెరికా పౌరుల యొక్క ఆదాయాన్ని తీసుకుంటే మహా అయితే 1%, 5% మధ్య పెరిగాయి. సో అమెరికా సంపదలో ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి సంపన్నుల చేతుల్లో శతకోటీశ్వరులు, సహస్రకోటీశ్వరులు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి సంపదను పక్కన పెట్టేస్తే అమెరికాలో ఈ కాలంలో పెరిగిన సంపద ఏమి లేదు, ఉత్పత్తి ఏమి లేదు. ఆ స్థాయిలో సామాజిక ఆర్థిక అంతరాలని ప్రపంచీకరణ పెంచి పోషించింది, దాన్ని మరింత విస్తృతం చేసింది. అందువల్లనే దాంతో నష్టపోయి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, ఉపాధి భద్రత కోల్పోయినటువంటి వాళ్ళు, ఉద్యోగానంతర ప్రయోజనాలు కోల్పోయినటువంటి వాళ్ళు, పదవి విరమణ చేసిన తర్వాత అంటే ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత రావాల్సినటువంటి లబ్ధి ప్రయోజనాలు రాక ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళందరూ ఆగ్రహవేశాలకి లోనైనటువంటి వాళ్ళు, ఆందోళనకి దిగినటువంటి వాళ్ళు. ఈ రెండు తరగతులని ఏకం చేయడంలో అమెరికాలో ఉన్నటువంటి మితవాద లేదంటే ట్రంప్ నేతృత్వంలో ఉన్నటువంటి శక్తులు ఒక మేరకు జయప్రదం అయ్యాయి. So the elite, rather than acknowledge the social and economic crisis, have begun to say that the crisis they face is a crisis of political legitimacy. It's a crisis of political legitimacy, not an economic crisis. So Trump took a position of the way to establish political legitimacy is bring the voices of the angry middle class into the heart of government. He said that globalization, at his inauguration speech, he said globalization has created American carnage, destroyed the lives of people. He actually acknowledged the social and economic crisis. But then the answer was political legitimacy. I will rule and I will bring America, make it great again. The ruling class over the last 4 years has been shifting away from Trump a little bit because they want to see political stability. They want to fix a political problem, not the social and economic problem. Biden has come as the elite's representative to fix a problem of political legitimacy. This is how they understand it. They don't have an answer to the social and economic crisis that produced Trump. Trump is a symptom of the social and economic crisis.
He didn't produce that crisis. He is produced by that crisis. Biden has appeared as the political solution to Trump. But he doesn't have an answer to the social and economic crisis either. And that's the problem that the United States will face in the next period. మనం చూస్తున్నది సామాజిక ఆర్థిక అంతరాలు ప్రపంచీకరణ ద్వారా తెర మీదకి వచ్చి మరింత పెరిగాయి అని. ఆ సామాజిక ఆర్థిక అంతరాలు పెరిగిన తర్వాత అందులో నుంచి నష్టపోయినటువంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళకి నాయకుడిగా ట్రంప్ ముందుకు వచ్చాడు. దీన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ లేదంటే పాలకవర్గం ఆర్థిక సమస్యగా, సామాజిక అంతరాలను నివారించాల్సినటువంటి అవసరంగా వాళ్ళు పరిగణించట్లేదు, భావించట్లేదు. దాని బదులు ఇది ఒక రాజకీయ సమస్య, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి సమస్య కింద వాళ్ళు చూస్తూ ఉన్నారు. ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఆయన ఉపన్యాసం చేశాడు. అందులో ఏం చెప్పాడు? ప్రపంచీకరణ అమెరికాలో ఒక రకమైన నరమేధాన్ని సృష్టించింది అని చెప్పాడు. ఒక రకంగా అది వాస్తవం. ఆ నరమేధం ఎటువంటిది? ప్రపంచీకరణ వల్ల జరిగినటువంటి నష్టాన్ని అమెరికా సమాజానికి, అమెరికాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి జరిగినటువంటి నష్టాన్ని ఆ మాటలో ప్రతిబింబింపజేస్తుంది. దాని బదులు ఇచ్చిన సమాధానం ఏంటి? ఈ క్రమంలోనే మనం అధికారాన్ని కోల్పోయాము, మన మాట వినేవాళ్ళు లేడు అధికారంలో, కాబట్టి మీ అందరికీ ప్రతినిధిగా నేను అధికారానికి వస్తాను, కాబట్టి మనకి నాయకత్వం చేతికి వస్తుంది, మనకు కావాల్సినటువంటి పరిష్కారాలు మనం చేసుకోవచ్చు అనే పద్ధతిలో వాళ్ళు ట్రంప్ను తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చారు. ఆర్థిక సమస్యకి, ఆర్థిక కోణంలో సామాజిక ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం పాలకవర్గం దగ్గర సమాధానం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏమిటి? పాలకవర్గానికి, పెట్టుబడిదారీ పాలకవర్గానికి, దోపిడీ వర్గానికి రాజకీయ సుస్థిరత. ఆ రాజకీయ సుస్థిరత ట్రంప్ ద్వారా వస్తుంది అని మొదట్లో ఆశించారు. ట్రంప్ ఆ రాజకీయ సుస్థిరతను తీసుకురావడానికి అంత పెద్దగా ఉపయోగపడడం అనేది వాళ్ళకి అర్థమైన తర్వాత గత 4 ఏళ్ల కాలంలో క్రమంగా వాళ్ళు ట్రంప్ను దూరం చేసుకోవడం, ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళడం, బైడెన్ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ రకంగా చూసినప్పుడు బైడెన్ అధికారానికి వచ్చింది సామాజిక ఆర్థిక అంతరాలు ప్రపంచీకరణ ద్వారా అమెరికా సమాజాన్ని అతలాకుతలం చేసినటువంటి సామాజిక అంతరాలని, ఆర్థిక అంతరాలని వాటి పరిష్కారం ఎదగడం కోసం బైడెన్ అధికారానికి రాలేదు. బైడెన్ అధికారానికి వచ్చింది రాజకీయ సుస్థిరత, తద్వారా లాభాల గ్యారంటీ చేయడం కోసం మాత్రమే బైడెన్ అధికారానికి వచ్చాడు. కాబట్టి పాలకవర్గం మరలా తిరిగి బైడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ వైపు మొగ్గుతుంది. So Biden is going to come in, but he will not answer the principal problem. He is going to merely seek to establish the legitimacy of the US presidency, which has been eroded by Trump. That's the game or the goal of Biden. In this, you will not see major changes in US policy. You will not see major changes in US policy. Principally, Biden will continue the US Cold War against China. That will continue. Because the rise of China, as I've said before on this platform, the rise of China, its scientific and technological breakthroughs, its industrial breakthroughs, has seriously challenged the domination of US multinational corporations. Seriously challenged them. So Huawei and ZTE, Chinese telecommunication companies, have produced 5G technology much better than the American firms. Trump prosecuted a war to protect those firms, those American telecommunication firms. Biden will continue that. See, Biden is not going to look and say, there is a social and economic crisis that I have to deal with. Because in order to deal with that crisis, he would have to confront the fact that capitalism is seriously, fatally broken. Fatally broken for the lives of working class, lower middle class Americans. Fatally broken. And the American political leadership will not confront that. Because both the major parties represent the bourgeoisie. And they are unwilling, completely unwilling to adopt any socialist ideas. Because it directly impacts them. So,
summarize this bit. Biden is going to continue Trump's policies because Trump actually continued many Obama policies. On policy, there is no real departure. There's no real departure because to actually confront the problem would mean to confront the fatal situation capitalism finds itself in. They can't do that. So they will prosecute a Cold War against China. We are in for a very dangerous situation in the period ahead. It's not like Biden is going to come in and try to be the peaceful president. With a silver tongue, they will drive a hard agenda. And unfortunately, again, India will be walking side by side with the United States, sleepwalking off the cliff. రేపటి నుంచి బైడెన్ అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నాడు. అయితే బైడెన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అమెరికా విధానాల పట్ల, అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల అనేది మనం ఆశగా ఎదురు చూస్తే అది పెద్ద ఏమీ సంతృప్తికరంగా ఉండబోయే సమాధానం. ఆయన చేయబోయేదల్లా ట్రంప్ కాలంలో అమెరికా అధ్యక్ష భవనం అధ్యక్షుడికి ఉండే హోదా ఒక రాజస్వం టీవీ, దానికి ఎంతో చెదలు పట్టింది. గౌరవం తగ్గిపోయింది. అమెరికా అధ్యక్షుడు అన్నంత ఆ గౌరవం టీవీ తగ్గింది. ఆ టీవీ నిలబెట్టడం కోసం మాత్రమే ఉపయోగపడతాడు, పనిచేస్తాడు. బైడెన్ కూడా అమెరికా సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అంతరాలని పరిష్కరించే దానికోసం ఆయన ప్రయత్నం చేయడు. వాటిని ఉన్నాయి అని చెప్పి గుర్తించే సాహసం కూడా చేయటం లేదు. ఎందుకంటే వాటిని గుర్తించాలి అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క దాంట్లో ఉన్నటువంటి వైఫల్యాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థ దాడి కారణంగా నెర్రబారినటువంటి సామాజిక జీవితాన్ని ముందుగా గుర్తించాలి. ఆ రెండు చేయడం అంటే పాలకవర్గానికి వ్యతిరేకంగా మారటం. దానికి బదులుగా బైడెన్ ఏం చేయబోతున్నాడంటే చైనా పైన తన దృష్టిని మళ్లించి మళ్ళా అమెరికాలో ఉన్నటువంటి ఆ పాలకవర్గం మొత్తాన్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. చైనా పైన ఎందుకని? అమెరికా కంటే చాలా ముందే చాలా మెరుగైనటువంటి 5G స్పెక్ట్రమ్ ఇప్పుడు మన దేశంలో కూడా రాబోతా ఉంది. రిలయన్స్ వాళ్ళు చేస్తామండి. ఆ 5G టెక్నాలజీని అమెరికన్ కంపెనీస్ చాలా ముందే తయారు చేసి పెట్టి ఉన్నాయి. వాడు చాలా శక్తివంతంగా మెరుగ్గా తయారు చేస్తారు. వాటితో పోల్చుకున్నప్పుడు శాస్త్ర సాంకేతిక రంగంలోను, ఆర్థిక రంగంలోను, పారిశ్రామిక ఉత్పత్తి విషయంలోను చైనా చాలా ముందు ఉంది అమెరికా కంటే. కాబట్టి ఇప్పుడు చైనా పూచిని చూపించి అమెరికాలో ఉన్నటువంటి పాలకవర్గంలో ఉన్న చీలికల్ని కదేసే ప్రయత్నం చేస్తాడు బైడెన్. అంతే తప్ప ఈ అమెరికా వ్యవస్థలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అంతరాలను గుర్తించడం కానీ, వాటిని పరిష్కారం చేయడానికి కావాల్సినటువంటి విధానాలు రూపొందించడం కానీ చేసేదేం లేదు. నిజానికి ట్రంప్ కూడా ఒబామా అనుసరించినటువంటి అనేక విధానాలను కొనసాగించాడు. ఇప్పుడు బైడెన్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి అనేక విధానాలని కొనసాగించబోతుంది. So just to wrap it up, there's been a long-term social and economic crisis, not only in the United States, but in the capitalist countries, long-term. Erosion of decent employment, erosion of unionization, the political power of the working class has really deteriorated on the one side. Then we've seen the dynamic of erosion enter the middle class. As middle class employment has declined, the quality of middle class jobs, not just the existence of the jobs, but the quality of the jobs has eroded. You see this in India as well. Graduates are not finding jobs of the quality that they expected. The quality of their jobs has eroded. The conditions of work has deteriorated. If you work in the IT sector, for instance, it's not like it used to be. The conditions of work have eroded. The quality of the job is gone. There's a lot of social anger. The elites, rather than find a solution to this real problem of what do you do when there is an economic and social crisis, when unemployment increases because of globalization, increased productivity and mechanization.
what do you do? How do you organize society? Do you allow the very rich to take, 99 out of every 100 rupees and give 1 rupee to be distributed among the middle class and the working class? Adani and Ambani and so on, they're making crores, hundreds of crores, millions of crores of rupees. You take 100 rupees here, 10 rupees there, you distribute it among people. The ruling class has no answer to this problem. It sees the crisis only in political terms. How do you reestablish control? How do you create a humane society, by which they mean less racism, or in India, less anti-Muslim sentiment? That's important. We are against racism. We are against the attack on Muslims and so on. But the crisis is deeper than that. It's not just a political crisis. Right now, you're going to go in a cycle in places like the United States. You'll have a Trump, a Biden. Things will cool down. Trump part 2, Biden part 2. Trump part 2, and I am warning that each time a Trump appears, it will get worse. The crisis will be worse. So you had Reagan, terrible. Then you had a period of Clinton, social calm. George W. Bush, then Obama, and now Trump, and then Biden, and then I don't know what comes next, some other kind of terrible situation. Unless you confront the fact that the root problem is the problem that capitalism has produced, you can't find social peace. Social peace is not possible in this context. అమెరికా సమాజంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారీ సమాజంలో కానీ రానున్న కాలం మరింత కఠోరంగాను క్లిష్టంగాను ఉండబోతోంది. ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఏ సామాజిక సుస్థిరత, శాంతిని హామీ ఇచ్చి అధికారానికి వస్తున్నాయో ఆ శాంతిని, సుస్థిరతని సాధించే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగానే అతలాకుతలమై ఉంది. ఈ అమెరికాని వెంట పెట్టుకొని మనం కూడా నడవాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి అమెరికా పతనం అయితే మనం పతనం అవుతాం, అమెరికా మెట్లు 4 మెట్లు పైకెక్కితే మనం కూడా 4 మెట్లు పైకెక్కుతాం. అదే ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి. అంతకుమించి కొత్తగా ఏమి లేదు. ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షోభం నుంచి బయటపడాలి అంటే పెరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక అంతరాలని పరిష్కరింపజేయాలి, ఆ అంతరాలను తగ్గించాలి. దానికి బదులుగా అంతరాలని మరింతగా పెంచే విధానాలు, పద్ధతులు అమల్లోకి వస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అదానీకి, అంబానీకి లక్షల కోట్ల రూపాయల్లో లాభాలు వస్తే సాధారణ కార్మికుడికి 10 రూపాయలు కూడా పెరగని పరిస్థితి ఉంది. వీళ్ళని కట్టడి చేయడం కోసం సంక్షేమ పథకాల పేరు మీద 10 రూపాయలు, 100 రూపాయలు ఆ పథకం, ఈ పథకం చెప్పి కొద్దిపాటి విధులు ఇస్తుంది. దీంతో మనల్ని తృప్తిపడమని చెప్పి పాలకవర్గం కోరుకుంటుంది. వాళ్ళకి కావాల్సిందల్లా ఏమిటయ్యా అంటే రాజకీయంగా పెత్తనం, నియంత్రణ. రాజకీయంగా నియంత్రించే సాధనాలు వాళ్ళ చేతుల్లో ఉండాలి. తద్వారానే తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, తమ లాభాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లాభాలు పెంచుకోవడానికి కావాల్సిన విధానాలు రూపొందించే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఈ పద్ధతుల్లో పోయినంత కాలం సామాజిక ఆర్థిక అంతరాలని నివారించి లేదు నియంత్రించి కట్టడి చేసే పరిస్థితి కనపడదు. కాబట్టి రానున్న కాలంలో అమెరికా రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే ఒక సైకిల్ లాంటి. గతంలో ఎట్లయితే రేగన్ వెళ్ళిన తర్వాత క్లింటన్ వచ్చాడు, క్లింటన్ కాలంలో కొంత కొద్దిపాటి వెసులుబాటు, ఊపిరి పీల్చుకుని అంత వెసులుబాటు మాత్రమే అమెరికా సమాజానికి వచ్చింది. దాని తర్వాత మళ్ళా బుష్ వచ్చాడు. ఆ బుష్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మీద యుద్ధాలు ఎట్లా జరిగాయో మనం చూసాం. దాని తర్వాత మళ్ళా తిరిగి ఒబామా వచ్చాడు, కొద్దిపాటి ఊపిరి పీల్చుకునే అవకాశం. ఇప్పుడు ట్రంప్ తర్వాత మళ్ళా బైడెన్ తర్వాత మళ్ళా ట్రంప్, ఇట్లా 10 ఏళ్ల కాలంలో ఒకళ్ళు పరిపాలించి మళ్ళా 10 ఏళ్ల కాలంలో గందరగోళానికి గురయ్యే కంటే 5 ఏళ్ల కాలంలో ఆ గందరగోళానికి గురయ్యే వ్యవధిని కుదించి 5 ఏళ్ళు ఊపిరి తీసుకోవడం, 5 ఏళ్ళు గందరగోళం, 5 ఏళ్ళు ఊపిరి తీసుకోవడం, 5 ఏళ్ళు గందరగోళం అన్న పద్ధతికి అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికా రాజకీయ వ్యవస్థ మారుతూ ఉంది. రానున్న కాలంలో ఇది ఎందుకంటే
ట్రంప్ లాంటి వాడు తెర మీదకి వచ్చిన ప్రతిసారి రాజకీయ సంక్షోభం మరింత వెరితల్లో వేసే అవకాశం ఉంది. అందువల్లనే అల్పసంఖ్యాక వర్గానికి, మైనారిటీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడుల్ని, అణచివేతని, వీటిని ప్రశ్నించడం ఎంతైతే అవసరమో దానికి పునాదిగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని, ఆ ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చినటువంటి సామాజిక ఆర్థిక అంతరాలని, వాటిని సంస్థాగతం చేసినటువంటి ప్రపంచీకరణని, వీటిని మనం ప్రశ్నించకుండా, వాటికి వ్యతిరేకంగా పోరాడకుండా కేవలం రాజకీయ సుస్థిరత సాధించినంత మాత్రాన మొత్తం సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పి మనం నమ్మటానికి లేదు. ఆ నమ్మే వెసులుబాటు, అవకాశం మన ముందు కనపడుతుంది. So, just to conclude, go back and read Ejaz Ahmed's, the second chapter in Ejaz Ahmed's book. The concept of extreme capitalism is very useful here. We are in a context of extreme capitalism. It's not exactly clear always. When the objective conditions of crisis are there, it's not clear that there will be a revolt that favors the people. Sometimes the revolt can be anti-people. What we saw on January 6th, the people running into the US Capitol, that was not a revolt of the people. That was a revolt against the people. The people don't have an instrument currently, a proper, robust instrument to exercise their views in countries like the United States. That's something for the future. Thanks. ముగింపులో అమెరికా పరిణామాలను మరింత స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఐజాజ్ అహ్మద్ రాసినటువంటి మితిమీరిన పెట్టుబడిదారీ విధానం అనే వ్యాసాన్ని చదవాలి. ఆ వ్యాసం నవ తెలంగాణ ప్రచురించినటువంటి పుస్తకంలో ఇందాక చూపించారు విజయప్రసాద్ గారు. ఆ పుస్తకంలో 2వ వ్యాసం కింద ఉంది. దాన్ని చదివితే మరింత స్పష్టంగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ తెచ్చినటువంటి సంక్షోభం నేపథ్యంలో కార్మిక వర్గం లేదంటే సాధారణ ప్రజలు వాళ్ళకు కావాల్సినటువంటి ఎజెండాని చర్చకి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకంటూ ఒక దిశానిర్దేశం చేసే నాయకత్వం కానీ, సంస్థలు కానీ, ఒక కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ కానీ ఇవాళ అందుబాటులో లేని పరిస్థితి. దాన్ని వినియోగించుకొని పాలక వర్గాలు అడ్డగోలు ఎజెండా మొత్తం జనం మీద తోసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన జనవరి 6వ తారీఖు అమెరికా రాజధాని వాషింగ్టన్ వీధుల్లో మనకు కనపడింది. ప్రజలు, నష్టపోయినటువంటి ప్రజలు, కార్మికులు, పీడితులు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం, తమ ఎజెండాను ముందు తీసుకురావడం కోసం చేసినటువంటి పోరాటం కాదు, తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం. మొన్న జనవరి 6వ తారీఖు అమెరికా అధ్యక్ష భవనం పైన జరిగినటువంటి దాడిగా మనం చూడాలి. కాబట్టి రానున్న కాలంలో ఈ ప్రపంచీకరణ కారణంగా నష్టపోయినటువంటి సాధారణ కార్మికులు, వేతన జీవులు, అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఎజెండాని తెర మీద తీసుకురావడానికి కావాల్సినటువంటి పద్ధతులు నిర్మించుకునేంత వరకు ఈ సంక్షోభం మరింత రోజు రోజుకి తీవ్రం కాబోతూ ఉంది, మరింత ప్రమాదకర స్థాయికి చేరుకోబోతూ ఉంది. ఇది కదా స్పీకర్. థ్యాంక్ యూ. కాబట్టి ప్రశ్నలు అడిగే వాళ్ళు ఈ కామెంట్ బాక్స్లో తమ ప్రశ్నల్ని నమోదు చేయాలి. దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. వన్ థింగ్ ఇస్ ప్రొఫెసర్ విజయ్ ప్రసాద్, గుడ్ మార్నింగ్. What is the situation of TU movement in USA in 20th and 21st centuries, even when economic crisis affected USA very much? For example, Detroit auto industry totally, I think, collapsed or something like that. So this is the question. Okay, so the first thing is that when jobs went in the manufacturing sector, manufacturing trade unions declined, of course, when the jobs went. The trade union movement has grown in the service sector.
in that sector, there's been some growth in the trade union movement. But there are two problems with American trade unionism. One problem is that the key sectors where there was some strength have been eroded. You see, if you go on strike, if hotel workers go on strike, that poses a problem to that hotel. But if transportation workers go on strike, that poses a problem for the economy. So in key sectors, unionism has decreased. Secondly, the trade union movement has a long history, 50-60-year history of collaboration with capitalists, what's known as business unionism. So for these two reasons, the fact there is no unions in key sectors and there's an erosion of radical or working class independence in the unions, unionism is not as strong as it should or could be. Okay, another question is, now the Biden has appointed people from different nationality origins in key posts in his government. How do you view this? Yeah, the United States ruling class has, since the last 25 to 30 years, routinely brought in people of different backgrounds into positions of authority. This has been happening for a long time. It's not new. Of course, it was there in the Obama administration. It was there in the Bush administration. There was somebody of Chinese origin in the Trump administration. But that didn't mean that they were not driving an anti-China policy. So this game of what is known as multiculturalism has been there for a long time. Look, let's be frank. BJP government is an anti-Muslim government. But that doesn't mean it doesn't have Muslims in the government. Not very many, but there are Muslims in the government. And this is just is it for show? Yes, partly I think it is for show. రెండు ప్రశ్నలు వచ్చాయి. మొదటి ప్రశ్న గోయింగ్ ఇంటూ గివింగ్ ఇన్ బ్రీఫ్ ఇన్ తెలుగు. మొదటి ప్రశ్న, పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ స్థాయిలో సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ కార్మిక రంగం, కార్మిక వర్గం, కార్మికోద్యమం ఏం చేస్తుంది అనేది మొదటి ప్రశ్న. పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు రవాణా రంగం కూడా పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉంది కాబట్టి రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికోద్యమం ఏమైనా ముందుకు అడిగేసే అవకాశం ఉందా అనేది మొదటి ప్రశ్న. దానికి సంబంధించినటువంటి సమాధానం, అమెరికా కార్మికోద్యమంలో గత 50-60 సంవత్సరాల కాలంలో ఒక నూతన ధోరణి వరవడి ముందుకు వచ్చింది. అది బిజినెస్ యూనియనిజం. అంటే వాణిజ్యానికి పెట్టుబడికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కార్మికుల్ని సిద్ధం చేయండి. ఈ కార్మికోద్యమ నాయకత్వం పెట్టుబడిదారీ వర్గంతో ఖరీదైనటువంటి పరిస్థితి గత 50-60 సంవత్సరాల కాలంలో ఉంది కాబట్టి దాదాపుగా కార్మిక వర్గం, శక్తి కలిగినటువంటి కార్మిక వర్గ ఉద్యమం లేదని చెప్పే అడుగంటిందని చెప్పి చెప్పాలి. అంతో ఇంతో శక్తి కలిగినటువంటి ఉద్యమం ద్వారా అది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేంత స్థాయిలో లేదు. రవాణా రంగంలో ఉన్నటువంటి ఉద్యమం శక్తి కలిగి ఉంటే వాళ్ళు సమ్మె చేస్తే ఆర్థిక వ్యవస్థ అంతా కొట్టుకోదు. ఏ హోటల్ సెక్టార్లోనో లేదంటే హోటల్ రంగంలోనో సేవా రంగంలోనో కార్మికోద్యమం బలంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు సమ్మె చేస్తే ఆర్థిక వ్యవస్థకు వచ్చే నష్టమేం లేదు. ఈ కాలంలో ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి కార్మికోద్యమం బలహీనపడి సేవా రంగంలో ఉన్నటువంటి కార్మికోద్యమం అంతో ఎంతో బలపడే దిశగా అమెరికాలో ప్రయాణం సాగుతోంది. రెండవ ప్రశ్న, బైడెన్ ప్రభుత్వం వివిధ దేశాలకు సంబంధించినటువంటి మూలాలున్న పౌరుల్ని, అమెరికా పౌరుల్ని తన పరిపాలనలో కీలక స్థానాల్లో నియమించారు. దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది అనేది. దాని ప్రశ్న, భారతదేశంలో బీజేపీ ముస్లింలకి వ్యతిరేకంగా ఉంది. అంత మాత్రాన బీజేపీలో ముస్లింలు లేరనేం కాదు. బీజేపీ ప్రభుత్వంలో కూడా అక్కడక్కడ ముస్లింస్ ఉన్నారు. వాళ్ళు ఆభరణాల కిందనే ఉండిపోతారు చూపించడానికి. ఉదాహరణ, ట్రంప్ ప్రభుత్వంలో చైనా నుంచి కూడా చైనా
మూలాలు ఉన్నటువంటి పౌరుడు కూడా ఒక అతను కీలక స్థానంలో ఉన్నాడు. అంత మాత్రం ట్రంప్ ప్రభుత్వం చైనా వ్యతిరేక విధానాలు తీసుకోకుండా ఏమీ ఆగలేదు. ఇది ట్రంప్ కాలంలోనే కాదు, అంత బైడెన్ కాలంలోనే కాదు, అంత ముందు కూడా అనేక దఫాలుగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక బాహుళ్యం లేదంటే జాతీయ బాహుళ్యతని అభిప్రాయించే విధంగా సిబ్బందిని నియమించుకోవడం అనేది కొంతకాలం కొనసాగుతూ ఉన్నటువంటి అంశం, కొత్త అంశమే కాదు. So another question, this is from Pondru Anjaneyulu. Earlier question was from R. Sambaswara. The question is, why communist movement is not strengthening in America? Right. So there are several left formations. There is the Party for Socialism and Liberation. There is very small Communist Party. There is a larger Social Democratic Party, the Democratic Socialists of America. There are various groupings there. But you have to understand that from 1940s, actually earlier, 1910s, from the beginning, 100 years, there's been immense repression of the communist left in the United States. Immense repression. People have been thrown in jail, the party was made illegal, and so on. Secondly, social democrats, socialists, took a strong anti-communist position in order not to go to jail and so on the one side, and also to differentiate themselves from the USSR. So there is still uncertainty in the US regarding the possibility of a communist kind of politics. What we're seeing develop is some kind of socialist politics. Bernie Sanders, Alexandra Ocasio-Cortez, Democratic Socialists. Socialist politics is beginning to take root. Whether this can deepen, we'll have to see. ప్రశ్న కీలకమైంది. అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ ఉద్యమం ఏం చేస్తుంది అన్నది. దానికి విజయప్రసాద్ గారు ఇచ్చినటువంటి సమాధానం, గత 100 సంవత్సరాల కాలంలో అమెరికా పాలకవర్గం కమ్యూనిస్ట్ పార్టీ పైన, కమ్యూనిస్ట్ ఉద్యమం పైన, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లే శక్తుల్ని దారుణంగా అణిచివేసింది, జైళ్లలో పెట్టడం, పార్టీలను నిషేధించడం, రకరకాల పనులు చేసింది. ఇది ఈ స్థానం నుంచి మనం అమెరికాలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని చూడాలి. ఇప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ బలహీనమైంది, చిన్న పార్టీ. అంతో ఎంతో కొంచెం మెరుగైనటువంటి ప్రాతినిధ్యం కలిగినటువంటి శక్తులు, సోషలిస్ట్ శక్తులు ఉన్నాయి. సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ కానీ ఇంకా ఇతరత్ర రకరకాల వాసనలు ఉన్నటువంటి సోషలిస్ట్ శక్తులు ఉన్నాయి. వాళ్ళు కూడా రష్యాలో జరుగుతున్నటువంటి పరిణామాలకి అమెరికాలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు భిన్నమైనటువంటి వాళ్ళు, భిన్నమైనటువంటి అవగాహన, ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అని చూపించుకునే ప్రయత్నంలో కమ్యూనిస్టుల వ్యతిరేకంగా వైఖరి తీసుకోవటం గత 60-70 సంవత్సరాల కాలం నుంచి జరుగుతూ వచ్చింది. అందువల్ల కమ్యూనిస్టులకి ప్రజల్లో అంత ఆదరణ వచ్చే అవకాశం అమెరికాలో లేదు. అంత ఆదరణ సోషలిస్ట్ శక్తులకి ఉంది, ఇప్పుడు పెరుగుతోంది. ఈ సోషలిస్ట్ శక్తులు తమ పలుకుబడిని పెంచుకొని ఇప్పుడున్న సమస్యకి వాళ్ళు చెప్తున్నటువంటి పరిష్కారం సమంజసంగా లేదు అనేది అర్థం చేసుకొని కమ్యూనిస్టు ఆలోచన ధోరణి వైపు రాగలుగుతారా, రాలేరా అన్నది ముందు మనం చూడాలి. There are some people, G. Satyanarayana, M. Narahari, they said it's a very good program. Congratulations. So another question is, there is a lot of discussion in India on Facebook and WhatsApp. Will you throw some light on this? Yes. So, I mean, I'm not an expert on any of this, but here's my opinion. These companies routinely deliver their information. That's why we are able to use it for so-called free. They take our data and deliver it and package it and so on. This is a normal. We've known this for a long time. I mean, it's amazing. You can have a WhatsApp and you don't pay anything, and you can use it, across boundaries. How is this possible? Obviously, they are doing something. They are making some kind of, some money is being made somewhere by packaging information and so on. Security is an issue. If you have secure communications, then use a more secure method. Telegram, Signal, whatever.
But I just think there's a kind of silly panic that has taken charge. If I want to send Comrade Viraya a message saying happy birthday, why can't I send it via WhatsApp? Let them leak it. What is News Laundry or these sites going to do with my communication with Comrade Viraya? Happy birthday. Is everything okay? How's your family? I mean, basic communication. Now, we saw, and many of us read Arnab Goswami's communication. They were illegally colluding for the TRPs and so on. That was an illegal communication. But most of us use WhatsApp just with our families and so on. I honestly think people panic sometimes. I treat my phone as completely insecure. I imagine the CIA is listening to everything on my phone. And then I proceed. There's nothing to be scared about. But if you're foolish enough, as Arnab Goswami seems to be, to illegally conspire on WhatsApp, well, then there will be consequences. I mean, he conducted an illegal conspiracy. Let's be clear. That's an illegal conspiracy. When I'm writing to comrades to say, what's happening on 21st February for Red Books Day planning, this is not an illegal conspiracy. This is planning for a public event. So I don't understand the real panic that has taken hold. Of course, they are using our data. We've known that before. This is not a surprise. ఫేస్బుక్ వాట్సాప్ లో ఈ మధ్య కాలంలో కొన్ని నిబంధనలు మార్చారు. అవి వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమాచారం అంతా సేకరించేస్తున్నారు అనేది అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న. విజయప్రసాద్ గారి సమాధానం, ఆ రంగాలకు సంబంధించి ఆయన నిపుణుడైతే కాదు, కానీ ఆయన అభిప్రాయం ఏంటంటే, మనం అంతగా ఆందోళన పడాల్సినటువంటి వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత రహస్యాలు మనకేముంటాయి? మనం ఏదో కుటుంబంలో హాయ్ హలో అంటాము, పలకరించుకుంటాము, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటాము, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటాము, పిల్లలు ఎట్లా అవుతున్నారు అని అడుగుతాం. ఎందుకంటే మనం చేసిన అరుణ్ గోస్వామి లాగా ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోయి చట్టవిరుద్ధంగా అనైతికంగా రకరకాలైనటువంటి విన్యాసాలు అయితే మనం చేయలేం కదా, చేయం కూడాను. అటువంటిప్పుడు మన సమాచారం ఏదో ఎవరో చేసుకొని మన జీవితాల్లో తొమ్మిది వస్తున్నారు అని చెప్పి మనం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు అనేది విజయప్రసాద్ గారి అభిప్రాయం. అంతేకాకుండా మనం ఇప్పటి వరకు వినియోగిస్తున్నటువంటి అనేక సేవలు ఫేస్బుక్ రూపంలో కానీ, లేదంటే వాట్సాప్ రూపంలో కానీ, అది ఉచితంగానే ఉపయోగించుకుంటుంది. అంత మాత్రాన వాళ్ళు ఈ సమాచారాన్ని ఎక్కడో చోట సేకరించి దాన్ని కట్టలు కట్టి తొట్టులు చుట్టి ఎవరికొకడికి అమ్మితేనే కదా వాడికి ఆదాయం అవుతుంది. ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటూ మన కంపెనీతో వెసులుబాటు కల్పించే సేవలు వాడు అందిస్తుంది. ఈ రకంగా చూడాలి. ఇది అంత ముందు నుంచి జరుగుతూనే ఉంటుంది. అట్లా పెట్టిన దగ్గర నుంచి ఈ విధానం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాన్ని అధికారికంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు, అంతే తేడా. దీని మీద మనం పెద్ద ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనం అరుణ్ గోస్వామి చేసింది తప్పు, చట్ట విరుద్ధం, దేశద్రోహం, అనైతికం. మనం ఆ పని చేయడం లేదు కాబట్టి మనం దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనేది విజయప్రసాద్ గారి అభిప్రాయం. In a way, we should thank WhatsApp. It has exposed the PMO, not only Arnab Goswami, but exposed the PMO. So, another question: with what authority America stopped the ship from China which was carrying goods to Cuba? So the United States has stopped Iranian, in fact not stopped, but seized Iranian tankers going to Venezuela. This is piracy. There's no authority. This is international piracy. But governments are too scared to call it what it is. Where is international law in this? Does the Indian government have dignity if it's unable to stand up and defend international law? This goes back to the Bush administration, when they were just capturing people from a battlefield and taking them to Guantanamo without a trial,
or Obama, where they were flying drones and just killing people without a trial, without accusing anybody. You know, where were the governments? When did they come to the UN and condemn this? You know, saying you can't do this. You can't just fly into Pakistan and seize Osama bin Laden like that. There's got to be a process. This is against the rule of law. You know, Pakistan is a sovereign country, whatever one thinks of it. You know, it's a sovereign country. You can't just come in and grab a person, Osama bin Laden. This lawlessness has been going on for decades. And governments just don't stand up to defend international law. It's a shame that India, you know, one of the architects of the international order, the modern international order, important person in the UN, founder of the non-aligned movement, it's a shame that India doesn't stand up for international law. I mean, we used to know who was the Indian ambassador to the United Nations. Today, we have no idea who this person is because they don't actually stand up for anything. You know, I'll challenge you. What is the name of the Indian ambassador to the United Nations? You know, Nirupam Sen, when he was the ambassador 10, 15 years ago, a man of great erudition, who was so highly respected in the United Nations that when his tenure as Indian ambassador ended, the president of the General Assembly said, please come and work for me. Who is there today? You know, some RSS kind of people. I mean, this is not credible. A country like India should stand up for international law. We are just not seeing that. And that's a shame. That's terrible. It's a bad reflection on our own national constitution, you know, which is a constitution, a great, highly beautiful constitution, which calls upon the people to respect the rule of law. But the rule of law is not taken seriously. I think that's a great problem for us. ప్రశ్న క్యూబాకి సరుకులు తీసుకెళ్తున్నటువంటి చైనా ఓడని పడవని అమెరికా ఎట్లా దిగ్బంధనంలో తీసుకుంటుంది అనేది ప్రశ్న. విజయప్రసాద్ గారి సమాధానం, ఇది ఈ మధ్యలోనే మొదలైంది కాదు, గత దశాబ్దాలుగా జరుగుతోంది ఆటవిక న్యాయం. ఇది దీనికేమి నిబంధనలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, ఐక్యరాజ్య సమితి ప్రమాణాలు, ప్రతిబద్ధలు ఏం లేవు. గత కొద్ది కాలంగా ఇరాన్ నుంచి వెనిజులాకు వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్లు తీసుకెళ్తున్నటువంటి ముడి చమురు తీసుకెళ్తున్నటువంటి పడవల్ని, నౌకల్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. అంతకుముందు పాకిస్తాన్ ఎటువంటి దేశమైనా కావచ్చు, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం. ఆ దేశంలో జొరబడి ఉసామా బిన్ లాడెన్ పట్టుకెళ్ళిపోయారు. ఇరాన్లో, ఇరాక్లో, లిబియా లాంటి దేశాల్లో, అనేక దేశాల్లో బహిరంగంగానే బాంబులేసి దాడులు చేసి జనాన్ని చంపుతా ఉన్నారు. ఇది ఎక్కడ కూడా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి జరుగుతున్నటువంటి పని అని మనం అనుకుంటే అది పొరపాటు. వీటిని ప్రశ్నించడానికి భారతదేశం ఇంత ఎత్తు ప్రయత్నం కూడా, చిన్న ఎత్తు ప్రయత్నం కూడా చేసే పరిస్థితిలో లేదు. అత్యంత అవమానకరమైనటువంటి దశలో మన భారతదేశం ఈ ఆటవిక న్యాయం ముందు తలొగ్గుతూ ఉంది. రాజ్యాంగోత్సవాలు రాసుకున్నాం సహజ న్యాయ సూత్రం అని చెప్పి. అంతర్జాతీయంగా ఏవేళ జరుగుతున్నటువంటిది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. అయినా సరే దాన్ని మనం ప్రశ్నించగలిగే స్థితిలో కానీ ధైర్యంతో కానీ మన ప్రభుత్వం లేదు. ఇవాళ ఐక్యరాజ్య సమితిలో భారతదేశం రాయబారి ఎవరు అని చెప్పానంటే మనం సమాధానం వెతుక్కోవాలి. ఏ చిన్న చితకా స్థాయి ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ అతనికి ఏమీ గుర్తింపు, గౌరవం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నిలబడి ఏం మాట్లాడలేదు. అమెరికాని కానీ, మరో దేశాన్ని కానీ, మరో తప్పుని కానీ, మరొక చట్ట వ్యతిరేకతను కానీ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు ఉల్లంఘన కానీ నిలదీసే పరిస్థితి లేదు. 15 ఏళ్ల క్రితం నిరుపమ్ సేన్ అద్భుతమైనటువంటి మేధావి భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నప్పుడు, భారత రాయబారిగా పనిచేస్తున్నప్పుడు, ఆయన 10 ఏళ్ల తర్వాత ఐక్యరాజ్య సమితి నుంచి పదవి విరమణ చేసే సందర్భంలో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ వచ్చి, అయ్యా మీరు నాకేమైనా సహాయంగా నిలబడతారా, నా వ్యక్తిగత సిబ్బంది కింద మీరు పనిచేస్తారా అన్నంత స్థాయిలో గుర్తింపు, గౌరవం, పట్టు విషయాల మీద, అంతర్జాతీయ న్యాయ సూత్రాల మీద పట్టుదల కలిగినటువంటి వ్యక్తి నిరుపమ్ సేన్. ఇవాళ భారతదేశ రాయబారి అక్కడ ఎవరు అంటే మనకి ఎవరు తెలియదు. ఆ స్థాయికి మనం దిగజారిపోయి ఉన్నాం. ఇదంతా ఆటవిక న్యాయం, ఇంతకు మించి ఏం లేదు.
So there is one interesting question. This is from Border Party Apparo. Whether it is Republicans or Democrats, the American imperialism will continue. It will not change. Then why should we revisit the democracy in US? Okay, so this will have to be the last answer if that's okay. Okay, sorry. No problem. Yes, why exactly? Why should we? Luckily for me, I can say it's not my title. Luckily for me. But it is important, I would say, for us to keep asking the question of democracy. Democracy is not the word of the ruling class. Democracy is the word of the people. People are constantly seeking to deepen and widen democracy. I don't surrender this term and say it's a hypocritical term, it's a nonsense term. This is our language. It's the people's language. The people seek deeper, richer democratic engagement. So it's not a question of Biden, Trump, Republicans, Democrats. It's a question of, can democracy be deepened in any society? And is democracy impossible under capitalism? This last is the most important question. Look at the question of India. The last Lok Sabha election in India was one of the most expensive elections in world history. Over 90% of the money went to the BJP. Was that an election by the people, or was that an election by money? The role of money power in democratic institutions is incredible. Who drives farmers' policy? Is it the farmers who are going to bravely enter Delhi on 26 January? Or is it the people like Adani and so on? Who drives policy? This is the implications for democracy. You know, are the farmers going to be heard? Isn't that the phrase we use? Who will listen to the farmers? Nobody needs to listen to the farmers. The farmers need to govern the country. Nobody should be listening to the farmers. The farmers shouldn't have to plead to anybody. The farmers should be governing the country. That is our objective. Democracy means when the people govern. Currently, the people are not governing. So when we say reconsidering democracy, looking at democracy and so on, this is a fundamental question of our time. But it doesn't just mean, will the Congress come, will the BJP come, will it be a third front, etc. When will India be governed by its people? When will the United States be governed by its people? That's the real question. చివరి ప్రశ్న, అమెరికాలో ఎవరు అధికారానికి వచ్చినా అమెరికా సామ్రాజ్యవాద స్వభావాలు కానీ తీవ్రత కానీ మారేదేమి లేదు అన్నప్పుడు అమెరికా ప్రజాస్వామ్యాన్ని మనం పునర్మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న. దానికి విజయప్రసాద్ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఆ శీర్షిక పెట్టింది ఆయన కాదు అని చెప్తున్నారు. ఆ సమాధానంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే, ప్రజాస్వామ్యం అనేది భేషజం కోసం పాలక వర్గాలకి వాళ్ళు వాడుకోవడానికి వదిలేసే పదం కాదు. ప్రజాస్వామ్యం అనేది ప్రజలందరికీ సంబంధించినటువంటిది. ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నిర్ణయాలు జరిగే క్రమాన్ని ప్రజాస్వామ్యం అని చెప్తుంది. ఆ ప్రజాస్వామ్యం, ఆ తరహా ప్రజాస్వామ్యం అమెరికా సమాజంలోనే కాదు, ఏ దేశంలోనైనా సరే వేళ్ళూరుకు ఉంటుందా, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే పద్ధతిలో ఉంటుందా లేదా అన్నది మనం చర్చించుకోవాలని అనేది మనం ఉద్దేశం. అందుకోసమే అమెరికాలో ఉన్నటువంటి వివిధ ఉద్యమాలు, వాటి యొక్క శక్తి సామర్థ్యాలు, ప్రశ్నలు వేసిన వాటిలో కూడా కార్మిక ఉద్యమం దాని యొక్క స్థానం ఏంటి, పాత్ర ఏంటి అనేది కూడా వచ్చింది. దీని వెనుకున్నటువంటి అర్థం ఇది. ఈ అర్థంలో మనం ప్రజాస్వామ్యం చూడాలి తప్ప ప్రజాస్వామ్యం అంటే పాలక వర్గంలోనూ, నాయకులు, పార్టీలో, ప్రభుత్వాలు చెప్పినటువంటి పదాలు అర్థాల్లో మనం ఉపయోగించుకోకూడదు. భారతదేశంలో ఉన్నది మనం చూస్తే ప్రజాస్వామ్యం చెప్పి అనంత 2019 ఎన్నికలు ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా ఖర్చు పెట్టినటువంటి ఎన్నికలు భారత్. అంటే భారతదేశంలో పెట్టినటువంటి ఖర్చు ప్రపంచంలో ఏ దేశం పెట్టలేదు 2019 ఎన్నికల్లో. అందులో 90% బీజేపీ ఖర్చు పెట్టి. దీన్ని మనం ప్రజాస్వామ్యం అని చెప్పి అనాలా? ప్రజల కోసం ఓట్లు వేసుకున్నారా? లేదు ఎన్నిక ధనం
పెట్టుబడి డబ్బు ఎన్నికలను నడిపించేసిందా అన్నది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. దీని పర్యవసానం ఇవాళ మనం ఢిల్లీలో కనపడుతోంది. రైతులు తమ ఘోష చెప్పుకోవడానికి ఢిల్లీని ప్రకటించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని వినటానికి ఎవరికి సమయం లేదు. రైతులు ప్రజల్లో కీలకమైనటువంటి భాగం. వాళ్ళు వాళ్ళ అవసరాలను, వాళ్ళకి కావాల్సినటువంటి ఎజెండాని, వాళ్ళకి కావాల్సినటువంటి లక్ష్యాలని వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టగలిగే స్థితి కావాలి. ఆ తరహా ప్రజాస్వామ్యం కోసం మనం ఎదురు చూడాలి, ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలోనే మనం దీన్ని అర్థం చేసుకోవాలి. Thank you, comrade. Thank you very much. It was a very interesting talk and questions also. I thank the people, comrades who have put questions. I thank Comrade Viray also. As you said, the IT workers also, here also what has happened, now they are working from home. They have to work for 3-4 hours extra because anyhow they were wasting 2 hours in traveling. So along with those 2 hours, they are added to work for another 2 hours. So another thing is, because of this, Metro Railway in Hyderabad is facing difficulty. It has reduced the income of Metro Rail is reduced. So is the city bus transport, RTC. So the more automation is creating a problem even for the IT workers. So that is what happening in India. Now, thank you very much. And అందరూ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మళ్ళీ తర్వాత కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే. Bye. 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 Bye, Comrade. Bye. See you. Comrade Vijay, I am waiting for your piece in front line. Coming. I reread the book again. Bye. Yeah, got it. Bye. Good night.